హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటి ఏవో బ్లౌజెస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? శారీస్ అండి. అయితే మీకు ఇక్కడ మంచి టిప్ అయితే చెప్తాను చూడండి. ఈ బ్లౌజెస్ అంటే ఈ శారీస్ వచ్చేసి ఒకే కస్టమర్ అనమాట. సిస్టర్ ఇద్దరివి 2 బ్యాగులు తీసుకొస్తారు. వచ్చినప్పుడల్లా 2 బ్యాగులు అయితే ఉంటాయండి. 8 చీరలకు తక్కువగా ఉండవన్నమాట. ఇలాంటి కస్టమర్స్ మనకి ఒక 10 మెంబర్స్ ఉంటే మనం టైలరింగ్లో ఇంకా ఎవ్వరు రావాలని ఆశించాల్సిన అవసరం లేదనమాట. అలా వాళ్ళు వస్తూ ఉంటారు, మనం స్టిచ్ చేస్తూ ఉంటామన్నమాట. పాతవి అయిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి. కొంతమంది ఇలా తీసుకుంటూ ఉంటారండి. ఇంకా ఈ కస్టమర్ వచ్చేసి 15 డేస్కి ఒక బ్యాగ్ ఖచ్చితంగా తీసుకొస్తుంది. 15-20 డేస్లో ఖచ్చితంగా పాతవి తీసుకెళ్తుంది, మళ్ళీ కొత్తవి తీసుకొస్తుంది అనమాట. అందరికీ అలా ఉండదు, కాకపోతే మన స్టిచ్చింగ్ నచ్చి మన దగ్గర స్టిచ్చింగ్ చేయిస్తుంది అనమాట. ఈ మధ్యలో నాకు కొంచెం బిజీ ఎక్కువగా ఉండి నేను స్టిచ్ చేయలేదు. కొన్ని బ్లౌజెస్ రిటర్న్ ఇచ్చేసాను. అవి వేరే దగ్గర స్టిచ్ చేయించుకుంటే సెట్ అవ్వలేదంట. ఇంకా తీసుకొచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చినా ఒక మాట చెప్తూ ఉంటుందండి. ఏంటంటే అర్జెంటుగా కావాలి, నాకు పలానా రోజు ఫంక్షన్ ఉందని చెప్తుంది. రాదు, తీసుకెళ్ళదు. ఇంకా 2 రోజుల తర్వాత వస్తుందన్నమాట. అంటే మనం టైలర్స్ అబద్ధాలు ఆడతామని వీళ్ళకి తెలుసండి. ఏంటంటే మనం టైంకి ఇవ్వమేమో అనే భయం అనమాట. ఒక్కొక్కసారి మనం కుట్టనప్పుడు ఏదేదో చెప్తూ ఉంటాం కదా. టైలర్స్ ఖచ్చితంగా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, ఆడతాం కూడా. అలాగే ఇంకా మనం టైంకి ఇవ్వమని చెప్పేసి 2 రోజుల ముందే టైం చెప్పేస్తుంది, తీసుకెళ్ళడానికి రాదు. ఇంక ఇప్పుడు కూడా నాకు వారం రోజులు టైం ఇచ్చింది. వారం రోజులలో ఈ 16 బ్లౌజులు మొత్తం స్టిచ్ చేసేసి ఫాల్స్ వేయాలన్నమాట. అన్నిటికీ కూడా పైపింగ్ కంపల్సరీగా చేయాలి. పైపింగ్ లేకపోతే బ్లౌజ్ వేసుకోదు. చూడండి, ఇవొక సైజువి అవొక సైజు అనమాట. నేనైతే ఇలా బల్క్లో వచ్చినప్పుడు ఏం చేస్తానంటే బ్లౌజులు కుట్టిన తర్వాతే ఫాల్స్ కుడతాను. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ బ్లౌజులు పక్కన తీసి పెట్టేసి ఫాల్స్ వేసేసి శారీస్ పక్కన పెడతారు. అలా అయితే కన్ఫ్యూజ్ అయిపోతామండి. నేనైతే ఫస్ట్ బ్లౌజులు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫాల్స్ పెట్టుకుంటాను అనమాట. ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. చూడండి, ఇన్ని తీసుకొచ్చే కస్టమరు మీకున్నారా? నాకైతే ఇలాంటి ఒక గత 5-6 సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నారండి. వాళ్ళనైతే వదులుకోనమాట. మనకు రానప్పుడు ఎంకరేజ్ చేసిన వాళ్ళని అస్సలు వదులుకోకూడదు. అలాంటి వాళ్ళకి ఎంత టైం లేకపోయినా స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇంత సపోర్ట్ ఉంటుందని నేనైతే అనుకోలేదు. మంచి సపోర్ట్ ఇస్తున్నారు.